సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సాధారణంగా వరదలొచ్చాయంటే కేవలం కృష్ణానది పరివాహక ప్రాంతాలే ముంపుకు గురవ్వడం, వరద నీటిలో చిక్కుకోవడం, వాళ్ళు బాధితులుగా మారడం మనకి ఇప్పటి వరకు కూడా చాలా మందికి తెలిసిన విషయం అదే. కృష్ణానది వరదలు అంటే వరద నీటిలో చిక్కుకున్నారు అంటే కేవలం కృష్ణానది వాటర్ వల్లే అనుకుంటారు. కానీ గత వారం రోజుల నుంచి కూడా విజయవాడ ప్రజలందరినీ అతలాకుతలం చేయడం, ప్రపంచమంతా విజయవాడ వైపు, అలాగే ఖమ్మం జిల్లా, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లాలు, ఇబ్రహీంపట్నం ఇవన్నీ కూడా వరద నీటిలో చిక్కుకొని ఇప్పటికీ కూడా 5 రోజులు గడుస్తున్నా కూడా ఇక్కడి ప్రజలు వరద నీటిలో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్న పరిస్థితి ఇప్పటికీ కూడా కనిపిస్తూ ఉంది. ఈ ఇన్సిడెంట్ జరిగి మనకి 5 రోజులు కావస్తుంది. 5 రోజులు అయినప్పటికీ కూడా ఎంతో మంది ప్రజలు, ఎన్నో గ్రామాలు వరద నీటిలో చిక్కుకొని అతలాకుతలం అవుతున్నాయి. వాళ్ళందరికీ కూడా ఆహారం, అలాగే మందులు, వాటర్ బాటిల్స్ ఇలా రకరకాలుగా ప్రభుత్వము, ఇతర స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి సప్లై చేస్తున్నప్పటికీ కూడా కొంతమందికి అక్కడెక్కడ లోపల దాకా వెళ్ళలేకపోతున్న నేపథ్యంలో కొన్ని అవకతవకలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మనం ముందుగా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే బుడమేరు. మనం ప్రస్తుతం వైఎస్ఆర్ కాలనీకి సంబంధించిన బుడమేరు కట్ట దగ్గర ఉన్నాము. ఈ కట్టని గతంలో 2005లో కూడా ఈ బుడమేరు పొంగి కొన్ని ఇళ్ళు అయితే జలమయమైన పరిస్థితి కనిపించింది. అప్పట్లో 2008లో కూడా ఒకసారి అలాగే బుడమేరు వాగు పొంగడము, ఇక్కడి ప్రజలు వరద నీటిలో కొన్ని రోజుల తరబడి చిక్కుకోవడము, కొన్ని ఇబ్బందులు పడడం కూడా మనం గతంలో చూసుకోవచ్చు. మొత్తంగా ఈ బుడమేరు వాగు కేవలం బుడమేరు వాగే ఇంత ప్రళయాన్ని సృష్టించిందా అంటే ఖచ్చితంగా 200% అవుననే చెప్పాలి. ఎన్నో గ్రామాలు కన్ను మూసి తెరిచే లోపుగా మొత్తం వాటర్ అంతా నిండిపోవడం, జలమయం అయిపోవడం. విజయవాడ ఆల్మోస్ట్ సగమంతా, విజయవాడ ప్రాంతం అంతా జలమయం అయిపోయింది. నీటిలో ఎన్నో కుటుంబాలు, ఎంతో మంది నీళ్ళలోనే ఉన్న పరిస్థితి. ఇప్పుడు కొంతవరకు సర్దుమణుగుతుంది. ఇప్పటి వరకే అంత క్లియర్ అవుతుంది అనుకున్న టైంలో ఇప్పుడు కొత్త ముప్పు అంటే ఇంకా 5వ తేదీ 6వ తేదీ కూడా మరి వరదలు వచ్చే అవకాశం ఉంది, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అనే సమాచారంతో ఈ బుడమేరుకు సంబంధించిన ప్రాంతాలన్నీ కూడా ఒక్కసారిగా మళ్ళీ భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్నది బుడమేరు వాగు. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది పొంగి అంటే దీన్ని ఎక్కడా కట్టడి చేయడానికి ఏ రకంగానూ కూడా చేయలేని పరిస్థితి అనమాట. అటు ఖమ్మం నుంచి కూడా ఈ బుడమేరు వాగుకి ఇంకా ఉపవాగులు కూడా ఉండడం, ఎటు నుంచి ఎటువైపు వరద వస్తుంది అనేది కూడా అధికారులు కూడా అంచనా వేయలేని పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఎవరు అంచనాలకి చిక్కని విధంగా విజయవాడ మొత్తము కూడా నీట మునిగింది. ఇప్పుడు ఈ ప్రాంతానికి సంబంధించి కొద్దిగా వాటర్ తగ్గుతూ రావడం మనకు కనిపిస్తూ ఉంది. అక్కడ ఎటువైపు చూసినా కూడా బుడమేరు వాగే కనిపిస్తూ ఉంది. గత 2 రోజుల కంటే కూడా ఈరోజు కొంతవరకు బుడమేరులో వరద ఉధృతి అయితే తగ్గుముఖం పట్టిందనే చెప్పాలి. ఇక్కడ ఏరియా వాళ్ళు అంటే వాళ్ళని అడుగుతూ ఉంటే మేము వారం రోజుల నుంచి కూడా ఈ వరద నీటిలోనే చిక్కుకుని ఉన్నాము. సో మాకు ఈ నీళ్ళన్నీ కూడా ఇలాగే వరదలో రావడం వెళ్ళడము ఒక రకంగా అలవాటు అయిపోయిందనే చెప్పాలి అని కూడా వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. ఖమ్మం జిల్లా నుంచి కూడా ఇది వస్తూ ఉంటుందట. అక్కడి నుంచి ఈ బుడమేరు వాగులు కొన్ని వాగుల ద్వారా, ఉపవాగులు కూడా ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి ఇలా విజయవాడకు వస్తూ ఉంటుంది. కేవలం విజయవాడలో బుడమేరు ఎక్కడ ఉంది అనేది కూడా చాలా మందికి తెలియకపోవచ్చు. ఇప్పుడు ఎవరి నోట విన్నా, ఎవరి చూపైనా కూడా ఈ బుడమేరు వాగు మీదే కనిపిస్తూ ఉంది. ఇక నుంచి వీటికి గతంలో 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కూడా స్వయంగా వచ్చి సందర్శించడం, ఇక్కడ ప్రాంత బాధితులతో మాట్లాడడము, వాళ్ళ విన్నపాలు తీసుకోవడం కూడా జరిగింది. అప్పట్లో దీనికి రిటైనింగ్ వాల్ ఏర్పాటు చేయాలి, రిటైనింగ్ వాల్ ఏర్పాటు చేస్తే కొంతవరకు ఇబ్బంది పడే అవకాశం ఉండదు అనేది కూడా అప్పట్లో ప్లాన్ చేశారు. కానీ కొన్ని అవరోధాల కారణంగా, కొన్ని ఇబ్బందుల కారణంగా ఆ రిటైనింగ్ వాల్ కూడా నిర్మించలేని పరిస్థితి. మరి ఇప్పుడు ఏదైతే ఉందో కొన్ని లక్షల మంది, దగ్గర 4,50,000 మంది వరద ముంపుకు గురయ్యి చాలా మంది కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. మరి వారం రోజులు గడుస్తూ ఉన్నా కూడా ఇంకా చాలా గ్రామాలు నీటిలోనే ఉండడం, నీటిలోనే జీవనం
సాగిస్తుండడంతో కొంతవరకు ఈ బుడమేరు వాగుకి ఎలాంటి అవసరాలు ఉన్నాయి, మరి నిజంగా రిటైనింగ్ వాల్ నిర్మిస్తే కొంతవరకు ఇబ్బంది తగ్గుతుందా అనేది కూడా అధికారులు సమీక్షిస్తూ ఉన్నారు. చర్యలు చేపట్టే క్రమంలో కూడా ఎప్పుడైతే వాటర్ తగ్గుతుందో అప్పుడే దీనికి సంబంధించిన కార్యక్రమాలు కూడా మనము త్వరితగతిన నిర్మించాలి అనే ఉద్దేశంతో కూడా ప్రభుత్వం ముందడుగు వేస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. మరి బుడమేరుకి అటువైపు అంటే ఏదైతే చిట్టినగర్ కావచ్చు, అలాగే సితారా సెంటర్ కావచ్చు, కబేళా సెంటర్ కావచ్చు, అవన్నీ కూడా పూర్తిగా నీట మునిగాయి. ఇప్పటికి కూడా సగం వరకు నీళ్లు ఉన్నాయి. ఇన్సిడెంట్ జరిగి 5 రోజులు అవుతున్నా కూడా ఇప్పటికీ కూడా ఇంటి సగం వరకు కూడా నీళ్లు ఉన్నాయంటే ఏ స్థాయిలో వరద ముప్పు ఇక్కడికి విజయవాడ ప్రాంతాన్ని ముంచేసింది అనేది కూడా మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. మరి ఈ ఇన్సిడెంట్తోనైనా సరే ఈ కార్యక్రమాలు ఏదైతే రిటర్నింగ్ వాల్ ఉందో, అలాగే పోలవరం కుడి కాలువకు ఈ వాటర్ని మళ్లించడం వల్ల కొంత ప్రాబ్లం కూడా సర్దుమణుగుతుంది అనేది కూడా మరి ఇక్కడికి సంబంధించిన అధికారులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆ ఏర్పాట్లు కూడా త్వరలోనే జరగాలని మనందరము కోరుకుందాము. అలాగే విజయవాడ వాసులందరూ కూడా ఏదైతే వరద ముంపుకు గురై ఉన్నారో వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉండాలని, అలాగే త్వరితగతిన వాళ్ళు పునరావాస కేంద్రాలకు చేరుకోవడం, ఎలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ వాళ్ళకి పునరావృతం కాకుండా ఉండాలని కూడా కోరుకోవడం తప్పించి ఏమీ చేయలేని పరిస్థితి. అలాగే మనుషులతో పాటు మూగ జీవాలు కూడా ఈ ఏదైతే బుడమేరు వాగు పొంగి కృష్ణా నదిలో అలాగే బుడమేరులో కూడా ఎన్నో మూగజీవాలు కొట్టుకుపోవడం, అలాగే ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది. దగ్గర 150 మూగజీవాలు వరదకు కొట్టుకోవడం అనేది ప్రస్తుతం మనం చూస్తూ ఉన్న పరిస్థితి. ఇలా ఎంతో మంది వరద నీటికి అతలాకుతలమైన పరిస్థితి ప్రస్తుతం ఏపీలో కనిపిస్తుంది, ముఖ్యంగా విజయవాడలో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి, సుమన్ టీవీ, విజయవాడ బుడమేరు వాగు నుంచి.